మా బృందావనం ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో మీ అందరూ కూడా కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలి. అందరూ ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. చాలా రోజులు అయిందండి విజయనగరం సైట్కి వచ్చాము. మామిడికాయలు ఒకసారి చూద్దాము, సీజన్ వస్తుంది కదా అని. ఇది కొత్తపల్లి కొబ్బరి, ఆవకాయ పెట్టుకుంటాం కదా, అండ్ ఫ్రూట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మరి పూత ఎంత వచ్చిందో తెలీదు, ఇలా వచ్చేసరికి ఒక కాయ ఉంది. అండ్ అక్కడ చూపిస్తాను వేరే చెట్లు, ఇవి కాయలు బాగుంది. మేబీ ఇవి కోస్తుంటారు అనుకుంటున్నా. ఇక్కడ కాయలు కూడా రాలిపోయినాయో ఏంటో కిందులే. మనకి ఎలాగా ఉగాది వస్తుంది కదా, కాయలు కోసుకొని పట్టుకెళ్దాం. ఇలాగ వచ్చింది కదా. ఈ లేఅవుట్లో మేము సైట్ తీసుకున్నప్పటికీ ఇక్కడ చుట్టూ పొలాలు ఉండేవండి. ఇక్కడ మొక్కజొన్న అది పండించుకునేవాళ్ళు అనమాట చుట్టూ రైతులు. ఇప్పుడు ఇదంతా కూడా లేఅవుట్లు అయిపోయినాయి. సో మేమైతే ఒకటే నమ్ముతాము, మన దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే దాన్ని తీసుకెళ్ళి భూమి మీద పడితే ఎప్పటికీ అది ఎదుగుతుంది తప్ప తగ్గేది కాదనమాట. సో ఆ వాల్యూ పెరుగుతుంది తప్ప ఎప్పటికీ తగ్గదు. సో అలాగే తీసుకొని ఈ సైట్ తీసుకున్న తర్వాత ఇందులో మొక్కలు వేయాలి అనుకొని కొన్ని అంటే రకానికి ఒక వెరైటీకి ఒకటి చొప్పున తీసుకొచ్చి వేసుకున్నాము. సో ఈవేళ అవన్నీ కూడా కాపు రెడీ అయినాయి. వీటికైతే ఏమీ చేయలేదండి. ఒక 3 ఏళ్ళు మాత్రం మేము కొంచెం కేర్ తీసుకున్నాము. ఇప్పుడు మన ఫామ్ హౌస్ దగ్గర ఎలా అయితే మొక్కలు పెంచుతున్నామో అప్పట్లో ఇక్కడ అలా వేసేవాళ్ళం అనమాట. లేదంటే మరి రసాలు అనుకుంటా, డిఫరెంట్గా ఉంది కాయ. ఈ చెట్టు మాత్రం బాగా కాసింది. చెట్టు మీద చూడండి కాయలు కనిపిస్తున్నాయి. కానీ ఏదైనా అందితే ఒక కాయ చూద్దాం. ఇవి పైకి ఉన్నాయి కదా, మాకు అందువల్ల ఒక బాబుని కొయ్యమన్నాం, అబ్బాయి కోస్తున్నాడు. ఈ కాయ ఏ కాయ తెలుసా మీకు? రసాలా. సో అదండి, ఇవేళైతే కాయలు ఉన్నాయి, హార్వెస్ట్ అయితే చేపిస్తున్నాను. యాక్చువల్గా ఇంకొక 1.5 మంత్ 2 మంత్స్ ఆగితే మాత్రం మంచిగా రసాలు అయితే ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు. బట్ ఇక్కడ కొంచెం ఇంకా ఎవరు లేకపోవడం వల్ల కాయలు కోసేస్తారని, ఎలాగా ఉగాది ఉంది కదా అని చెప్పి వీళ్ళ హార్వెస్ట్ అయితే చేపిస్తున్నాము. సో పక్కనే అనుకోకుండా పిల్లలు కనిపించారు, చాలా బాగా హెల్ప్ చేశారనమాట. మేమైతే కర్ర వెతుక్కొని కోయటం కష్టం మనకి. సో అదండి, ఈ సైట్ మొదలుపెట్టిన స్టార్టింగ్లో అయితే మనకి భలే వేసేవాళ్ళం అనమాట. బంతి పువ్వులు, గోంగూర, ఆనపకాయలు, అన్ని రకాలు. ఇప్పుడు మనం ఎక్కడ తాళవలసలో ఎలా అయితే చేస్తున్నామో మన ఫామ్లోని, సో ఇక్కడ అలాగే స్టార్టింగ్లో చేసేవాళ్ళం. అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు, బట్ మాకు ఇంట్రెస్ట్తో చేసేవాళ్ళం అనమాట. ఒక 1.5 year 2 years అయిన తర్వాత కొంచెం బిజీ అయిపోయి వెళ్ళటం కష్టమైంది. తర్వాత మళ్ళీ కరోనా రావటం, సో అలాగా చేయటం అవ్వలేదు. బట్ మధ్యలో వచ్చి ఇయర్లీ 1 or 2 times వచ్చి చూసుకొని వెళ్తూ ఉంటాం అనమాట. రసాలా. ఈ చెట్టు ఏమో పునాస చెట్టు. ఇది లాస్ట్ టైం మనం 4 కాయల కోసం మళ్ళీ పోత వస్తుంది. ఇది గేట్ పెట్టించాము, ఎవరో తీసేసారు గేటు, కాస్త మళ్ళీ వేయించాలి. అప్పుడు బోల్డ్ కూరగాయలు అవి పెంచేదాన్ని ఇక్కడ. లాస్ట్ టైం కూడా దీని మీద వీడియో చేసాం, మీరు చూసుంటారు. కానీ బాగానే పెరిగాయి చెట్లు. ఈ చెట్టు బాగా పెరిగింది, అది ఇది రెండు. ఈ మధ్యలో ఒకటి ఉంది. ఇవి పెద్ద రసాలుగా ఉన్నాయి, ఇంకా పండితే ఇంకా పెరుగుతుంది కాయ. ఒక 2 నెలలు పెరుగుతుంది చక్కగా. వీళ్ళు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అలాగా వెళ్దాం ఒకసారి అనుకుని వచ్చామండి. దీని స్మెల్ చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో. దానికి ఒక కాయ చిన్న చేతితో కోసేయచ్చు. అది కొత్తపల్లి కొబ్బరి వెరైటీ. ఇక ఇక్కడ ఒకటి ఉంది చూడండి మధ్యలో, ఇలా కింద నుంచి కొట్టియచ్చులే. ఇక ఈ కొమ్మ కిందకే చేతికి అందిస్తుంది మీకు ఎదురు.
చెన్ను వద్దులే వదిలేదు. చెన్ను వద్దు. ఎవరుంటారండి? నాన్నే ఉంటారు. తెస్తాను, మా బ్యాగ్ కార్లో ఉంది, తెస్తాను. కింద రాల్చేస్తాం. వీళ్ళు అనుకోకుండా ఉగాదికి కాయలు దొరికినాయి. ఇది ఒకటి కొత్తపల్లి కొబ్బరి రెడీ అవ్వలేదు, బట్ కోసేస్తున్నా, నా చేతితో కొయ్యాలనిపించి. హ్యాపీ అండి, ఇవాళ అనుకోకుండా వచ్చాం. అండ్ ఇది వచ్చేసి సీతాఫలం, ఆకులన్నీ రాలిపోయినట్టున్నాయి, మళ్ళీ చిగురు వచ్చింది చక్కగా. సో ఓకే అండి, ఆ సైట్కి అయితే వెళ్ళొచ్చేసాం. సాటిస్ఫాక్షన్ అనమాట, వీళ్ళు మంచిగా మామిడికాయలు వచ్చి. సో చాలా హ్యాపీ, కొంచెం ఎమోషనల్ కూడా ఇద్దరు సైట్ చూసుకొని రాగానే. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటో చూసారా, ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ ఢిల్లీ సోర పెంచాలని. ఎప్పుడో సైట్లో ఒక కాయ వచ్చింది, మళ్ళీ పోయిందనమాట పాదు, మళ్ళీ ఈవేళ ఇక్కడ సాధించా. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, చాలా రకాల ఆనపకాయలు పెట్టాను, సరిగ్గా రావట్లేదని. ఇవేళైతే హ్యాపీ. ఫస్ట్ ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మిగిలినవన్నీ హార్వెస్ట్ చేద్దాం. ఒక్క నిమిషం పైకి ఎక్కాలి. ఒక్కొక్కసారి సీడ్ కొంచెం అనిపిస్తుంది, చూద్దాం. లేతగా ఉందండి, మనం టేస్ట్ చేసిన తర్వాత సీడ్ అయినా ఏదైనా. సో ఢిల్లీ సొర కూడా పెంచేస్తున్నాం మనం. అండ్ ఇంకా కొన్ని సొరకాయలు ఉన్నాయి, అండ్ వంకాయలు ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ కోసుకుందాం. సో హ్యాపీ ఇవాళ అయితే ఫస్ట్. సో ఇవాళ ఏంటోనండి, అన్నీ భలే సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్లో అనిపిస్తుంది నాకు. ఇంకో సర్ప్రైజ్ చూపిస్తే చూడండి, ఈ లోటస్ చూసారా ఎంత పెద్ద ఫ్లవర్ వస్తుందండి. ఇది ఫస్ట్ టైము పింక్ది వచ్చింది, తర్వాత నుంచి వైట్ వెరైటీనే ఎక్కువ వస్తుంది. మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం మొగ్గ చూసాం కదా, ఇవేళ ఫ్లవర్ అనమాట. కోసే ఎలా ఉంచాలా అని ఆలోచిస్తున్నా, బట్ ఒకసారి మీరు చూపించవచ్చు కదా అని హార్వెస్ట్ చేసేద్దాం. మనసు పట్టలేదు ఎలాగా. భలే ఖుషి. లోటస్ అసలు స్మెల్ వస్తుందని నాకు తెలియదండి, చాలా మంచి వాసన వస్తుంది. ఫస్ట్ టైం అనమాట, నేను ఇంతకు ముందు ఫ్రాగ్రెన్స్ అబ్జర్వ్ చేయలేదు. భలే స్మెల్ వస్తుంది, మీరు కూడా చూడండి ఒకసారి. ఇవి గ్రేప్స్ అండి, బట్ ఇవి మనం అయితే తినలేము, ఎందుకంటే రెడీ అయ్యేటప్పటికి పక్షులు పట్టేస్తాయి. జస్ట్ చూసి ఆనందించడం వరకే మన పని ఇక్కడ. చిక్కుడైతే పెరుగుతుంది కానీ ఇక్కడ కాయలు అయితే లేవు. చెట్టు పెరుగుతుంది అంతే, పైకి వెళ్ళిపోతుంది అది కూడా. ఇక్కడ సమ్మకాయలు ఉన్నాయి. ఇక్కడ ఫైనల్గా కొన్ని టమాటోస్ ఉండిపోయినాయండి. ఇంకా లాస్ట్ టైం మొత్తం కోసేసాం కానీ ఈ కొమ్మకి ఇంకా కొన్ని ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ వంకాయలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆనపకాయలు బాగా వస్తున్నాయండి ఇప్పుడు. ఎంత నేల కొంచెం చెయ్యలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. ఆనపకాయలు చూసారా, చిట్టి చిట్టి ఆనపకాయలు ఎంత బాగున్నాయో. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ. సో భలే ఉన్నాయన్నమాట చిన్న చిన్న ఆనపకాయలు. ఇవైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హార్వెస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి పొడికాయలు ఉన్నాయి 2, అదొకటి ఢిల్లీ సోర ఒకటి ఈసారికి సరిపోతాయి. తర్వాత వచ్చినప్పుడు కొద్దాం అవి. కాస్మోస్ అయితే తీసుకురాలేదండి.
ఇక్కడ వంగ మొక్కలు అయితే బాగానే పెరుగుతున్నాయండి. కాపు ఇంకా ఫుల్గా అయితే స్టార్ట్ అవ్వలేదు. చీమలు మాత్రం ఇంకే చెప్పండి, మామూలుగా లేవు. చీమలు పట్టేసినాయి ఫుల్. కానీ ఈ నేల ఏంటో కొంచెం చీమలు బాగా పట్టేస్తున్నాయి. అండ్ ఇక్కడ సొరకాయ ఉంది, లేతకాయ. ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ ఉంది, పాలినేషన్ చేసి వెళ్దాం. మనం వచ్చినప్పుడు కొంచెం అవకాశం ఉన్నవన్నీ పాలినేషన్ చేసుకుంటే మనకి ఈల్డ్ అనేది కొంచెం పెరుగుతుంది. సో అవి వాటంతా అవి అవుతాయి. మనం వచ్చినప్పుడు కూడా మిస్ చేయకూడదు. ఈ కొమ్మ చూడండి, అటు వెళ్ళింది మళ్ళీ ఇటు వస్తుంది. ఇవన్నీ వానకాయలే. ఇలాగే చెట్టు మీద ఇంకో కాయ ఉంది, అది కూడా కోసేద్దాం. సో నెక్స్ట్ రోజెస్ అండి. ఇవి హార్వెస్ట్ చేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పండుగ రోజు వాడుకోవచ్చు. ఇవాళ థర్స్డే హార్వెస్ట్ చేస్తున్నాము, సండే అనుకుంటా ఉగాది. సో ఈ 2 రోజులు ఇవి సేవ్ చేసుకోవాలి మనం. రాధామనోహరాలు చూస్తారు, ఇక్కడ కూడా ఎంత బాగా వెళ్ళేసిందో. దీనిపైన మళ్ళీ ఆనపాది ఎక్కుతుంది. ఇక్కడ చూసారా ఎన్ని గులాబీలు ఉన్నాయో, ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేయాలి ఇప్పుడు. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. మన ఇంట్లో అనుకోండి మనకి కంటికి కనిపిస్తాయి కాబట్టి అవి అందానికి ఉంచుకోవాలి. ఇక్కడ ఉంచేసిన వేస్ట్, మళ్ళీ మనం వచ్చేటప్పటికి ఇది అయిపోతాయి. అండ్ మీరు ఇది అబ్జర్వ్ చేసినట్లయితే జామ చెట్టు చూసారా, ఫుల్ పోత వచ్చేస్తుంది. సీజన్ అండి, దేనికైనా సీజన్ రావాలి. సీజన్ వచ్చిందంటే గ్రోత్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అక్కడన్నీ చూడండి మొత్తం కొమ్మ, అన్ని కొమ్మలకి పోత అనమాట. ఇగో ఇక్కడ ఎన్ని కాయలు వచ్చాయి. వెరైటీ చాలా ఎక్కువ కాపు వచ్చే వెరైటీ. సో చూసారా, ఇప్పుడు సైట్లో మేము పెట్టి ఇంచుమించు ఒక 9 సంవత్సరాలకి పైన అయిపోతుంది అనమాట. కరోనా కంటే 3 years బిఫోర్ ఎప్పుడో పెట్టాం అక్కడ. ఈవేళ మాకు కాయలు అందేటప్పటికి చాలా హ్యాపీ అనిపించింది. సో ఇవన్నీ కూడా ఏదో రోజు మంచి హార్వెస్ట్ రేట్ ఇస్తాయి. ఎల్లో పువ్వులు కూడా స్టార్ట్ అయింది ఇక్కడ. ఇక్కడ రావడానికి నాకు 2-3 సంవత్సరాలు పట్టింది ఇక్కడ ఈ ఎల్లో పువ్వులు మొత్తవి రావడానికి. అదే ఇంట్లో అనుకోండి 6 నెలల్లో ఎంతో కాపు వచ్చేసింది చక్కగా. ఒక్కొక్క వెరైటీ అలా ఉంటాయి. నేల మీద కొంచెం టైం తీసుకుంటే కానీ బాగా వస్తాయి. వస్తే మాత్రం ఆగు అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఈ గులాబీలు కూడా కోసేస్తున్నా. వచ్చినప్పుడల్లా మంచిగా పువ్వులు వస్తున్నాయి మనకి. గులాబీలు పెట్టుకోవడానికండి లోటస్ తెచ్చుకున్నా. చూసారా ఎంత బాగుంది, చక్కగా దీనికి సూటబుల్గా ఇందులో పెట్టచ్చు. ఈవేళ చిన్నవి ఏదైనా తెచ్చుకోవాల్సింది యాక్చువల్గా ఫ్లవర్స్కి. అన్నీ కలిపి పెట్టేసామంటే పువ్వులు పాడవుతుంది. ఇవి బేబీ రోజెస్ ఏదో అంటారండి. పువ్వులు అయితే మాత్రం ఇంకా సమ్మర్ లేదు ఏం లేదు, చక్కగా చెట్టు నిండా పూసేస్తాయి. సో బొప్పాయిలు అండి 6-7 కాయలు రెడీగా ఉన్నాయి. ఇది మళ్ళీ మేము కొంచెం చైర్ వేసుకొని కొంచెం కష్టపడి కొయ్యాల్సి ఉంటుంది. నేనైతే కొయ్యలేను, ఎప్పుడూ నా చేయదాకపోయి ఎవరొకరిని కొయ్యించుతాను. అది మీకు లాస్ట్లో చూపిస్తాను యాడ్ చేసి. అండ్ ఇక్కడ ఇంకో సొరకాయ ఉంది, ఇక్కడ చూడండి. ఇది
ఇదో కాయ ఎందుకు కొయ్యాలంటే ఇన్ని సెట్టింగ్లు చేసుకోవాల్సి వచ్చింది కానీ డ్రమ్ ఎక్కితే కానీ అందలేదు. ఎందుకు ఇంకా కంట్లో పడితే అది ఇంకా కూసండి. ఇది చిన్న కలర్ వచ్చిందండి అందుకే. ఇగోండి బా ఏంటోనండి ఇవాళ అసలు నిజంగా మనసు నిండిపోయింది అన్నీ చూసి. చిన్న కాయలు వచ్చాయో ఫుల్ హ్యాపీ. అదికి మంచి హార్వెస్ట్ వచ్చింది మనకి. అది చిన్నదిని ఆ లొత్తున్న కాయ కోస్తే అయిపోయి. అసలు చాలా బరువు ఉన్నాయండి కాయలు అయితే. పడిపోతే ఏమనిపిస్తుంది. ఈవేళ హార్వెస్ట్ ఇంకా ఇది తీస్తాను. ఇంకా బ్యాగ్ నిండా మనకి మామిడికాయలు ఉన్నాయి. చాలా హ్యాపీ ఈవేళ. చాలా రోజులు అయిపోయింది మంచి మంచి హార్వెస్ట్ చూసి. ఇప్పుడు మళ్ళీ మనకి మంచి రోజులు వచ్చాయి. ఇంకా వంకాయలు ఉన్నాయి, వంకాయలు కోయలేదు. ఇక్కడ పెద్ద చెట్లు కూడా. ఇది ఒక జామ చెట్టు, ఇది కూడా పోత వస్తుంది. ఇగోండి కాయలు చూసారా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక 3 కాయలు ఉన్నాయి. ఇంకా వెనకాల ఇక్కడ 2 కాయలు. బా ఇవన్నీ వస్తే ఇంకా మనకి ఫుల్ హ్యాపీ. ఇక్కడ చూస్తే ఎక్సోరస్. ఇంకా ఇది తెల్ల వంకాయ అండి. అసలు ఎంత చెట్టు అయిపోయింది ఇది. మొన్నసారి తీసేద్దామని మళ్ళీ ఆగా. ముళ్ళులు ఉన్నాయి. ఇప్పుడు ఏం చూసారా, చిన్న ముళ్ళులు ఉన్నాయి పొరపాటున. ఇవి ఇంకా చిన్నకాయలు బట్ కోస్తున్నా. చాలా పెద్ద కాయలు అవుతాయి. ఇది సమ్మర్ వెరైటీ అనుకుంటా, అందుకు నేను ముందు నుంచి టెన్షన్ పడుతున్నా, రావట్లేదు తీసేద్దాం అనుకున్నా కానీ ఉంచి మంచి పని చేసా. అదే డౌట్ వచ్చింది నాకు కూడా. మేబీ వేసవికాలం వస్తాయేమో చూసి, రాకపోతే అప్పుడు తీద్దాం అనుకున్నాను. ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా చిన్నకాయ ఉంది. ఇదొకటి. అది ఇవన్నీ సమ్మర్ వెరైటీస్ అనమాట, అందుకు మనకి ముందుగా రాలే. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. మేమైతే ఇంకా ఫుల్ ఖుష్ అనమాట. ఈ సైట్లోవి పపాయాస్ వచ్చినాయి అండ్ అలాగే మంచిగా ఇవాళ గులాబీలన్నీ వచ్చేసాయి అండ్ మంచి లోటస్ అండ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఢిల్లీ సొర. ఎన్ని వెరైటీలు పెట్టానండి సొరకాయలు అయితే. నేను అసలు ఎప్పుడు ఈ పొడుకాయలు అండ్ ఇంకా పెద్దకాయలు వస్తున్నాయి కానీ ఇది రావట్లేదు అనుకున్నా, బట్ ఇది కూడా బాగానే వచ్చింది ఇప్పుడు. అండ్ అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే ఇవాళ అనుకోకుండా సైట్కి వెళ్ళాము మేము. సో మేము ఫస్ట్ టైం వేసుకున్నదనమాట. ఇవాళ ఇక్కడ గెస్ట్ హౌస్ ఇదంతా ఏ ప్లాన్ అయితే ఉందో ఫస్ట్ మేము అక్కడ విజయనగరం సైట్లో చేయాల్సింది అసలు ఈ ప్లానింగ్ అంతా కూడా. దానికోసం అని చెప్పి అప్పట్లో ఇది ఐ థింక్ 2017 or 16 ఆ టైంలో వేసుకున్నాం అనమాట. ఈ మొక్కలన్నీ కూడా అక్కడ వేసి చిన్న రూమ్ కట్టుకోవాలి అని అంతా ప్లాన్ చేసుకున్నాము. సో ఈ వేళకి అప్పుడు వేసిన మొక్కలన్నీ కూడా ఈ వేళకి మాకు మంచి హార్వెస్ట్ వచ్చింది. యాక్చువల్గా ఇది ఫ్రూట్ వెరైటీ, రసాలు ఇంకా ఉంచొచ్చు, బట్ చూసారు కదా చుట్టూ ఏం లేవు. సో ఉంచుతారో ఉంచరో ఎలాగో, ఇప్పుడు ఉగాది కదా అందరికీ 2 కాయలు ఇచ్చుకోవచ్చు కదా అని కోసేసాం అనమాట. చాలా హ్యాపీ వీటి విషయంలో కూడా. సో మంచి హార్వెస్ట్ అండి. పపాయాలు కూడా మంచిగా వచ్చినాయి. ఫుల్ హ్యాపీ ఇవాళ. సో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.